మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆ గెస్ట్ గురించి మాటల్లో చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఆయన అన్ని చేతలే ఉంటాయి. ఆయన ఎవరో కాదు, పొలాకి విజయ్ మాస్టర్. సో మాస్టర్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మాస్టర్. హలో అండి. ముందుగా ఎలా ఉన్నారు? బాగున్నాండి. చాలా జోష్గా యాక్టివ్గా కనిపిస్తున్నారు. సో బేసిక్ గా మెగా ప్రోగ్రామ్ అంటేనే అలా ఉంటుంది. సో మెగా వైబ్స్ అంటేనే అలా ఉంటాయి అనుకోవచ్చా? ఎస్ ఆఫ్ కోర్స్. సో బేసిక్ గా చెప్పండి, ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత మెగా 70. కొన్ని రోజుల్లో చిరు గారి బర్త్డే వస్తుంది. సో బర్త్డే సందర్భంగా మెగా 70 మనం సక్సెస్ఫుల్ గా దగ్గరలోకి వచ్చేసాం మెగా 70కి. సో ఎలా అనిపిస్తోంది అసలు ఈ ప్రోగ్రామ్ కి మీరు గెస్ట్ గా వచ్చారు? ఐఎమ్ సో హ్యాపీ అండి. అంటే ఒక మెగా ఫ్యాన్గా నేను ఇక్కడ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అలాంటిది ఈరోజు ఆయన బర్త్డే, ఈ 70 years బర్త్డే సెలబ్రేషన్లో నేను వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అలా అనిపిస్తున్నారా ఇప్పుడు 70కి వస్తున్నారు అన్నట్టు? అసలు బేసిక్ గా చిన్నప్పటి నుంచి అందరూ ఆయన డాన్సులు చూసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు స్టిల్ ఈ రోజు కూడా వాల్ పేపర్స్, వాట్సాప్ లో ఫోటోలు, డీపీలు, ఈవెన్ మీరు కూడా అదే పెట్టుకున్నారు. సో అంత అభిమానం, అంత క్రేజ్ తెచ్చుకున్నారంటే చిరుగారు, అది నార్మల్ విషయం కాదు అసలు. అవునండి. సో మీకు ఎలా అనిపించింది అసలు? అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగాం కదండి. ఇప్పుడు మాకు ఏజ్ అయిపోతుందేమో కానీ ఆయనకి అవ్వట్లేదండి. ఆయన ఇంకా అదే గ్రేసు, అదే స్టైలు. ఆయన అంటే ఎవర్ గ్రీన్ మెగాస్టార్, అంతే. ఎవర్ గ్రీన్ మెగాస్టార్. Yes. సో మెగాస్టార్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటారు. Yes. మన మనసుల్లో కావచ్చు, ఎప్పటికీ అంటే తరతరాలకి మెగా మాని అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి. సో బేసిక్ ఇప్పుడు 17 yearsకి వచ్చారు కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో స్టార్టింగ్ లో ఎలాంటి డాన్స్ అయితే మనం చూసామో స్టిల్ ఇదే రోజుకి అదే గ్రేస్, అదే ఎనర్జీ మనం చూస్తున్నాం. సో ఎలా అనుకోవాలి అసలు దాన్ని? అంటే డాన్స్ విషయంలో అయితే ఆయన ఎవరు బీట్ చేయలేరండి. సో ఎప్పటికీ ఆయన ఎవర్ గ్రీన్, అంతే. అంటే ఆయన డాన్స్ని మ్యాచ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇప్పటిదాకా ఆయన గ్రేస్ అవ్వని, ఆయన స్టైల్ అవ్వని, ఆయన ఒక స్టెప్ చేస్తే ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ అవ్వని, దాన్ని మ్యాచ్ చేయడం ఎవరు వల్ల కాదు. సో మాస్టర్, మీరు యాక్చువల్గా డాన్స్ కొరియోగ్రాఫర్గా వచ్చారు. సో చిరంజీవి గారు అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. అసలు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అసలు? నాకు ఇన్స్పిరేషనే చిరంజీవి గారు. అసలు నేను ఫీల్డ్లోకి రావడానికి రీజనే చిరంజీవి గారు. అంటే నేను అంటే ఇందిరా టైంలో నేను చదువుకునే టైంలో, ఆ టైంలో ఓన్లీ మన దాయి దాయిదమ్మా అనే సాంగ్ చూడడానికి 22 సార్లు చూశానండి. ఓన్లీ ఆ సాంగ్ కోసం సినిమా 22 సార్లు చూసాను. సో అలా నేను చూస్తూ ఆ సాంగ్ ఏంటంటే వినాయక చవితి జరిగేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ నన్ను ముందు పెట్టుకొని ఆ సాంగ్ చేయించుకోవడం, అంటే నాకు అదే ఇన్స్పిరేషన్. సో ఆ సాంగ్ బట్టే నాకు ఈ ఫీల్డ్లోకి ఇంట్రెస్ట్ కలిగింది. సో బేసిక్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా డాన్సర్స్ కానీ, అసలు డాన్స్ వైపు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? ఎవరు లేరండి. సో అసలు ఫస్ట్ టైం మెగాస్టార్ డాన్స్ అనే పేరు కానీ, మెగాస్టార్ అనే పేరు కానీ ఎప్పుడు విన్నారు మీరు? మాకు చిన్నప్పటి నుంచి మేము వింటూనే ఉన్నామండి. ఇంట్లో అందరూ మెగా ఫ్యాన్స్. సో ఆ ఇంపాక్ట్ మీ మీద పడింది. ఫస్ట్ మా మమ్మీ మెగా ఫ్యాన్, మా డాడీ మెగా ఫ్యాన్, ఇంట్లో అందరూ ఆల్మోస్ట్ చిరంజీవి గారి ఫ్యాన్స్. సో చిన్నప్పుడు డాన్స్లు అంటే పండగలకి వాటికి వేయడం వేరు, బట్ ఖచ్చితంగా ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యి మెగా ఫ్యామిలీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా మీకు వచ్చింది. ఈవెన్ పుష్ప చూసుకున్నట్టయితే వరల్డ్ వైడ్ కూడా ఫ్యాన్స్ ని మీ హుక్ స్టెప్స్ కి సంపాదించుకున్నారు. సో అంత దూరం వెళ్తారని అనుకున్నారా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది, గ్రాఫ్ అమాంతం వెళ్ళిపోయింది. సో ఆ గ్రాఫ్ వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంది. సో దానికంటే ముందు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు, అంటే ఈ స్టేజ్కి వస్తానని అనుకోలేదు. అండ్ అలాగే ఇండస్ట్రీలో వస్తానని అయితే ఎప్పుడు నేను అనుకోలే. జస్ట్ ఏంటంటే నేను ఓకే ట్రై చేద్దాం అని అనుకున్నా. బట్ ఏంటంటే దేవుడి దయ వల్ల, అంటే నాకు డ్యాన్స్ నేర్పించిన ఏజాస్ మాస్టర్ అనమాట. సో ఆయన ద్వారా నేను ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళడం, అక్కడ క్లాసెస్ నేర్చుకోవడం, సడన్గా ఇంకా కార్డు తీసుకోవడం, ఇలా అన్నీ ఒక మ్యాజికల్ అయింది, అంతే. ఒక మ్యాజిక్ జరిగింది అంతే. నా బేసిక్గా ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, అంటే ఒక డాన్సర్ అయ్యారు కాబట్టి ఓకే ఒక స్టేజ్కి వెళ్దాం, కొంతమంది కొరియోగ్రాఫ్ చేద్దామని. కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అంటే లైఫ్లో మీరు ప్లాన్ చేసుకోకుండానే చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట. ది బెస్ట్ సాంగ్స్, ఈవెన్ నెక్లెస్ గోల్స్ కావచ్చు, నాసామిరంగా కావచ్చు, మారుముంత చోర్ కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ అన్ని, ఈవెన్ మ్యాడ్ 1-2 కావచ్చు, అన్ని బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ అనమాట. సో విజయ్ పొలాకి అంటే అట్లా చరిత్రలో ఒక పేరు ఉండిపోయింది కదా, అట్లా గుర్తుండిపోయింది అనమాట. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా మీ డాన్స్
డాన్స్ని మీ కొరియోగ్రఫీని ఇష్టపడుతున్నారు. సో ఆ రేంజ్కి వెళ్ళాలంటే బేసిక్గా ఇన్స్పిరేషన్ చాలా గట్టిగా ఉండాలి. 100%. సో ఏమని చెప్తారు దానికి? మీరు మెయిన్ రీజన్ ఏమని చెప్తారు? ఫ్యామిలీ సపోర్ట్ పక్కన పెడితే ఇప్పుడు మెగాస్టార్ని చూసే ఇన్స్పైర్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చానని చెప్తున్నారు. సో ప్రౌడ్ మూమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? నాకు అంటే ఈ ఆయన ఎంత ఇన్స్పిరేషనో అలాంటిది నేను ఆయనకి చెప్పే రోజు ఒక రోజు వచ్చింది. యా, అది మన ఇది వాల్తీరు వీరయ్య సాంగ్ జరిగేటప్పుడు, షూట్ జరిగేటప్పుడు నేను జస్ట్ ఊరికే లైవ్లో చూద్దాం, బాస్ని ఎప్పుడు లైవ్లో చూడలేదు, సో చూద్దామని వెళ్ళా. సో వెళ్ళేటప్పుడు దానికి ముందు ఏంటంటే సుష్మిత గారిది వాళ్ళ ప్రొడక్షన్లో నేను ఒక సినిమా చేశా, సంతోష్ గారిది ఒక సినిమా చేశా. సో ఆ మూవీ చేసినప్పుడు అందులో సాంగ్స్ అని నేనే చేశాను అనమాట. సో అప్పుడు చేసినప్పుడు అక్క కూడా అక్కడే ఉన్నారు. సో వెళ్ళేటప్పుడు సడన్గా నేను పలకరించగానే అక్కనే పిలిచి సార్కి పరిచయం చేస్తే ఫస్ట్ టైం ఆయన షేక్ అండ్ ఇవ్వగానే ఆ చెయ్యి ఎలా పట్టుకొని అసలు ఆయన అడిగే క్వశ్చన్స్ కూడా అసలు ఎంత స్వీట్గా అడిగారంటే, అసలు నీకు ఫీల్డ్లోకి ఎలా ఇంట్రెస్ట్ కలిగింది, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు డాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ అని అంటే అసలు ఎలా వస్తే అసలు మెగాస్టార్ చిరంజీవి గారు అలా అడిగితే అసలు నాకు అర్థం కాల. కాసేపు వరకు గిచ్చి చూసుకున్నారా అసలు తెలియకుండా అసలు ఎమోషన్ అయిపోయాను నేను. యా, సో ఆయన చూస్తూ ఆయన షేక్ అండ్ ఇస్తే అలా ఆ చేయి పట్టుకొని అలా ఉండిపోయా అంతే. సో ఆయన అలా అడిగేసరికి ఎక్కడి నుంచి వచ్చావు ఇది ఏదైనా అడిగితే నేను చెప్పడం, ఆయన అంటే ప్రతి ఒక ఫ్యాన్గా ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరిని అంటే వీళ్ళు ఎలా కష్టపడుతున్నారు ఏంటని అంటే ఫ్యాన్స్ గురించి కూడా ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన కూడా అంత శ్రద్ధగా ఆయన అడగడం, అంత టైం తీసుకొని అడగడం అనేది నిజంగా మన అదృష్టం అనుకోవాలి. సో చాలా మంది చెప్తూ ఉంటారు, ఎవరికి తెలియని విషయం, ఆయన ఫ్యాన్స్తో కానీ ఆయన చూడడానికి వచ్చిన అభిమానులతో కానీ చాలా టైం స్పెండ్ చేస్తారు, చాలా ఓపికగా వారి కోసం టైం స్పెండ్ చేసి వారితో మాట్లాడతారు, అన్ని అడిగి తెలుసుకుంటారు. ఈవెన్ చిన్నపిల్లలు అయితే వాళ్ళతో పాటు ఆయన కూడా చిన్నపిల్లలా కలిసిపోతారు అని చెప్పేసి. సో మీరు ఒక డాన్సర్గా ఆయన ఇన్స్పిరేషన్ డైరెక్ట్ వెళ్ళి కలిశారు, ఆ మూమెంట్ అసలు చాలా ప్రీషియస్ మూమెంట్. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా డైరెక్ట్ చేసే ఛాన్సెస్ అడిగారా మీరు ఏమన్నా? అంటే కలిసి వర్క్ చేయాలని చెప్పారేమన్నా? లేదు, నేను అడగలేదు, బట్ ఆ రోజు కోసం వెయిటింగ్. బట్ వస్తే మాత్రం డెఫినెట్గా అందరూ మాట్లాడుకుంటారు. సో చిన్నప్పటి నుంచి చూస్తూ మెగాస్టార్ గారిని చూస్తూ పెరిగారు. సో ఆయన లైఫ్ లెసన్స్ మీకేం నేర్పారు అసలు? ఆయన లైఫ్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారు అసలు? ఆయన నేర్చుకుంది నేను డెడికేషన్ అండి. ఇప్పటికీ ఆయన అంటే నేను ఈవెన్ ఖైదీ నెంబర్ 150 జరిగేటప్పుడు సో నేను షూట్కి వెళ్ళాను లారెన్స్ మాస్టర్ది. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు ఏంటంటే లారెన్స్ మాస్టర్ అక్కడ ఎక్కడో స్టెప్ చేస్తుంటే ఆయన ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, ఆయన వెళ్ళి నేర్చుకోవడం ఏం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసి డైరెక్ట్ వెళ్ళి మూమెంట్ చేసి వచ్చారు సింగిల్ టేక్లో. అంటే ఆయన డెడికేషన్ అంటే నార్మల్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టెప్ నేర్చుకోవచ్చు, అక్కడికి వెళ్ళి మూమెంట్ మాస్టర్ చెప్తే ఏదో చేయొచ్చు, బట్ ఆయన కూర్చొని ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఆయన స్టెప్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. అంటే ఆయన అంటే 10 years గ్యాప్ తర్వాత కూడా ఆయన వచ్చి ఆ రేంజ్లో ఆయన అంటే మళ్ళీ అదే గ్రేస్ని మళ్ళీ మనకి ఇవ్వడం అనేది అసలు నిజంగా పండగ అనిపించింది అప్పుడైతే. సో ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? అంటే అలాంటి రోజు నాకు ఎప్పుడు వస్తుందని మీకు అనిపించలేదా? బేసిక్గా అదే అనిపిస్తుంది. 100% అండి, ఆ రోజు కోసం వెయిటింగ్. సో మెగా కాంపౌండ్ లో మెగా హీరోస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళలో ది బెస్ట్ డాన్సర్స్ అని మీకు ఎవరు అనిపించారు? మెగాస్టార్ చిరంజీవి గారే అండి. ఇంకా అంటే ఇండస్ట్రీ మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారే డాన్స్ ఇన్స్పిరేషన్. అంతేనా? అంతే అండి. ఓకే, సో కాలేజ్ డేస్లో మెగాస్టార్ మూవీస్ అంటే చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి చాలా మూవీస్ ఉన్నాయి. మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీలో మీకు ఇష్టమైన డాన్స్ ఏంటి అసలు? నాకు ఇంద్రా అండి. ఇంద్రా అయితే ఫర్ ఎవర్ అండి. ఇంద్రా అని చాలా ఉన్నాయండి. ఇప్పుడు మన చూడాలని ఉందిలో మన వనవల్లప్ప అంటే చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. అంటే ఈ మృగరాజ్లో అలెల్లే అలెల్లే అంటే ఎన్నో సాంగ్స్ ఉన్నాయండి. ఎన్నో సాంగ్స్ ఉన్నాయి, ఒక్కటి కాదు. అంటే ఆయన సాంగ్స్ ఇప్పటికి కూడా మేము ఎప్పుడైనా కొరియోగ్రాఫ్ చేసినప్పుడు మాకు కొన్ని మేము ఏవైనా అంటే ఇన్స్పిరేషన్గా కొన్ని తీసుకోవాలంటే ఆయన సాంగ్సే చూస్తాం.
సో ఒక్కటని లేదు, వాట్ నాట్ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఉన్నాయి, సాడ్ సాంగ్స్ ఉన్నాయి. Yes, అసలు ఎక్కడికన్నా వెళ్ళినా ఈవెన్ ప్రతి ఒక్కరి కార్ లో ప్లే లిస్ట్ లో చిరు గారి సాంగ్సే ఉంటాయి. అవునండి, 100%. అది ఎవ్వరు కాదనలేని మాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చిరంజీవి ఈవెన్ ఈ సాంగ్ అండి మన కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో అవురామక చల అసలు ఎంత క్యూట్గా చేస్తారంటే, అంటే ఒక అంటే ఆయనకి డాన్స్ వచ్చు, ఆయన సూపర్గా డాన్స్ చేస్తారు, కానీ దాన్ని అన్నీ కంట్రోల్ చేసుకొని ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆయన స్టెప్స్ చేయడం అంతా అంటే అది ఆయన వల్లే సాధ్యం. సో పర్ఫెక్షన్ అంటే యాజ్ ఏ మీరు కొరియోగ్రాఫర్ కాబట్టి మీరు చేస్తారు. సో మీరు చెప్పినట్టు ఒక పర్సన్ చేయడం అంటే అది ఇంపాసిబుల్ అసలు. సో మీకన్నా బాగా చేస్తారు అంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ చెప్పిన దానికన్నా దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఆ గ్రేస్ కానీ బేసిక్ ఎవరు అనుకోరు చిరంజీవి గారి డాన్స్ అంటే, కానీ ఫర్ ఎవర్ చిరంజీవి గారి డైలాగ్ డెలివరీకి కానీ డాన్స్కి కానీ చాలా మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో అందుకే చిరంజీవి గారు ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారు. సో మీరేమంటారు దానికి? సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే చాలామంది హీరోస్లో స్టెప్ చెప్పగానే స్టెప్ చేస్తారేమో అండి, కానీ ఏంటంటే చిరంజీవి గారు అంటే నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కాబట్టి స్టెప్ని ఓన్ చేసుకుంటారు. ఓకే, ఆయన ఏంటంటే ఆయన స్టెప్ని ఓన్ చేసుకుంటారు, ఆయన బాడీ లాంగ్వేజ్ తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా డాన్స్ మాస్టర్ ఒక స్టెప్ చెప్పారంటే నార్మల్గా ఏంటంటే డాన్స్ మాస్టర్ లాగే చేయాలనుకుంటారు, బట్ ఏంటంటే ఈయన క్యారెక్టర్లో తీసుకొని ఈయన ఓన్ చేసుకొని ఆయన స్టెప్ చేస్తారు. అందు గురించి మనం అంతగా ఇష్టపడతాం. సో బేసిక్ గా చిరు గారు చేసే డాన్స్ లో డాన్స్ మాస్టర్ కనిపించరు, ఆయన గ్రేస్ కనిపిస్తుంది. బేసిక్ గా రెండు కంపేర్ చేస్తే డాన్స్ మాస్టర్ డాన్స్ చిరంజీవి గారి డాన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనుషులందరూ కూడా ఎవరైనా ఈవెన్ అభిమానులు ఎవరైనా కూడా అదే మైండ్ లో పెట్టుకుంటారు. అవునండి. సో బేసిక్గా ఆ డాన్స్ వెనక ఎంతో హార్డ్ వర్క్ చేస్తారని కూడా, అంటే లైక్ చాలా మంది ఇక్కడ వింటారు వదిలేస్తారు ప్రాక్టీస్ అంతా, సో అక్కడ చూసుకుందాంలే అంటారు. బట్ చిరంజీవి గారు చాలా ప్రాక్టీస్ చేస్తారు, అంటే లైక్ ఒక్క టేక్తో కాదు. సో పర్ఫెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మెగా ఫ్యామిలీ అంటేనే పర్ఫెక్షన్ అని చెప్పేసి కూడా అంటారు. సో దాని మీద మీరేమంటారు? 100% అండి. ఆయన అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి ఈ రోజుకి మనకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అంత ఇష్టపడుతున్నాం. సో ఆయన ఇప్పటికీ ఆ డౌన్ టు ఎర్త్, అంటే ఈవెన్ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఎందులో చెప్పారండి, అంటే నేను నా ఆడియన్స్ కోసం నా ఫ్యాన్స్ కోసం ఏం కావాలన్నా ఎంతవరకు అయినా నేను కష్టపడుతూనే ఉంటా అని. అంటే ఆయనే అంత హార్డ్ వర్క్, అంటే ఇంత పేరు సంపాదించి ఇంత ఫ్యాన్స్ని సంపాదించి ఇంత చేసినా కూడా ఆయన ఎక్కడ రిలాక్స్ అవ్వట్లేదు. ఈవెన్ ఇప్పటి వరకు కూడా 70 years వచ్చినా కూడా ఆయన రిలాక్స్ అవ్వకుండా ఇంకా చేస్తున్నారంటే కేవలం మా ఫ్యాన్స్ కోసమే. అంతేనా? అంతే. సో ఫైనల్గా ఒక డే అయితే వచ్చింది. చిరంజీవి గారిని కలవక ముందు ఒకలా ఉండేది, కలిసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అసలు? కలిసేసారు ఫైనల్గా, ఎలా ఉంది అసలు? అప్పటికి ఇప్పటికి లైఫ్లో ఏం వచ్చింది మీ లైఫ్లో చేంజ్? అంటే ఈవెన్ నేను సెకండ్ టైం కూడా కలిసినప్పుడు మన బేబీ చేశానండి. బేబీ సింగిల్ కట్ చేసాము. బేబీ చేసిన తర్వాత ఆయన సక్సెస్ మీట్కి వచ్చారు. ఓకే. సో అప్పుడు ఎస్కేన్ గారు చిరంజీవి గారికి అప్పుడు మళ్ళీ పరిచయం చేశారు అనమాట. అంటే సో చిరంజీవి గారు ఇలా నక్లెస్ గొలుసు లింగిడి ఇవన్నీ చేశారంటే ఆయన అప్పుడు షోల్డర్ పైన చేసి అందరూ మంచి టాలెంటెడ్స్ ఉన్నారు అబ్బా, అసలు అందరు కొత్త వాళ్ళు ఉన్నారు ఇందులో, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. అంటే సో యంగ్ టీమ్, అసలు ఇంత యంగ్ టీమ్ని తీసుకొని మీరు అందరు కలిసి ఇలా హిట్ చేయడం, ఒక సినిమా కోసం ఇంత కష్టపడడం, ఐఎమ్ సో హ్యాపీ. అంటే అప్పుడు నన్ను అడిగారు అనమాట, ఏమేమి సాంగ్స్ చేసా ఇది ఏదని. అంటే నేను ఇలా చెప్పేసరికి ఆయన ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటే, నేను ఏ రోజు నిద్ర పట్టిందా మీకు? అదే ఆ రోజు ఏంటంటే ఒక షర్ట్ వేసుకున్నా, సో ఆ షర్ట్ ఆయన షోల్డర్ మీద చేసారని అది తీసుకెళ్ళి అలా పెట్టుకున్నాను. సో బేసిక్గా ఎంతో మంది అభిమానులు, చాలా మంది అభిమాన హీరోస్ని కలుస్తారు, ఎమోషనల్ అవుతారు, మాట్లాడదు. బట్ చిరంజీవి గారిని కలిసే అభిమానులు సపరేట్ ఫ్యాన్ బేస్ అనమాట, చాలా ఎమోషనల్ అయిపోతారు అసలు. ఆయన కూడా వాళ్ళని అలాగే రిసీవ్ చేసుకుంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు చేశారు కాబట్టి మీరే చెప్పాలి, అది మాటల్లో చెప్పాలి, ఎందుకంటే మాటల్లో చెప్పలేమంటారు, బట్ మాటల్లోనే చెప్పాలి. డెఫినెట్గా అండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఆయన చూస్తే పెరిగాం కదా, సో ఏంటంటే ఒక చిన్న ఎమోషన్, అంటే ఈవెన్ ఏదైనా సినిమా చూస్తే అదే సాంగ్ ఇంట్లో ప్లే చేయించుకోవడం, అదే వెళ్ళి ప్రాక్టీస్ చేయడం. టీవీలో వచ్చిందంటే ఇప్పుడు అయితే మనకి యూట్యూబ్ అని ఇవన్నీ ఉన్నాయి, అప్పట్లో ఏంటంటే టీవీలో ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ని చూస్తూ ప్రాక్టీస్ చేయడం.
సో అలా కావాలంటే సీడీలు తెప్పించుకోవడం, ఇంట్లో సీడీలు తెప్పించుకొని రిపీటెడ్గా అవే సాంగ్స్ చూడడం. ఈవెన్ ఇది మన కొండవీటి దొంగ అని, ఎముడుకు మొగడం అని, అంటే ఇన్ని సాంగ్స్, ఇవన్నీ సినిమాలు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ చూస్తూ పెరిగినప్పుడు సడన్గా నేను ఆయన కలిసేటప్పుడు అయితే నేను అసలు చాలా ఎమోషన్ అయిపోయా. అంటే ఈవెన్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి విజయ్ గారు చిరంజీవి గారిని కలిసాడా అంటే వాళ్ళు చూసి కూడా చాలా, ఈవెన్ మా అమ్మమ్మ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బేసిక్గా ఫ్యామిలీ అంతా కూడా చిరు ఫ్యాన్స్ కాబట్టి అసలు మీ మదర్ ఫాదర్ ఎలా ఫీల్ అయ్యారు అసలు? యాక్చువల్లీ చిన్నప్పుడే మా మదర్ ఫాదర్ చనిపోయారని. సో అంటే వాళ్ళు, అంటే మా అమ్మమ్మ చెప్పేవారు, అమ్మమ్మ ఉన్నారు ఇప్పుడు, అమ్మమ్మ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర పెరిగాయి అనమాట. సో మా మమ్మీ అంటే చాలా ఇష్టం. యా, ఈవెన్ మా డాడీకి కూడా ఏంటంటే చిరంజీవి గారు ఏ షర్ట్ వేసుకుంటే ఆ షర్ట్ వేసుకోవడం, అదే కుట్టించుకోవడం. సో అంత ఇష్టం అనమాట ఆయనకి. ఓకే. సో చిరంజీవి గారు యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే మోటివేషన్ మాటలు కూడా సినిమాస్లో చెప్పారు. ఈవెన్ బయట కూడా చాలా మాటలు చెప్తారు. సో చాలా మందికి అభిమానులు ఉంటే వారికి ఒక లెటర్ నోట్స్ కూడా ఆయన పంపిస్తూ ఉంటారు. మనం చాలా సిచ్యువేషన్స్లో చూసాం. వాళ్ళు ఎక్కడున్నా సరే వాయిస్ నోట్ కానీ ఒక లెటర్ నోట్ కానీ ఆయన స్వయంగా మాట్లాడి పంపిస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా లైఫ్లో లో అయిన సిచ్యువేషన్స్లో మీకు నచ్చిన సందర్భం ఏంటంటే ఎప్పుడన్నా విన్నారా ఆయన మోటివేషనల్ మాటలు కానీ? అయ్యో చాలా అండి. ఆయన అంటే చాలా ఇంటర్వ్యూలో, ఈవెన్ చరణ్ సార్ కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అంటే మా ఫాదర్ నాకు ఏం చెప్పారంటే డెడికేషన్ అని ఒక విషయం చెప్తారు. మా ఫాదర్ నాకు నేర్పించింది డిసిప్లైన్. టాలెంట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, టైంకి లేవాలి, టైంకి జిమ్ చేయాలి, టైంకి షూటింగ్ దగ్గరికి వెళ్ళాలి, టైంకి డైరెక్టర్ ఏం చెప్పారో అది చేయాలని. అంటే ఆయనకి ఆ డిసిప్లైన్ నేర్పించారు అని ఆయనకి చెప్పిన తర్వాత మాకు అది చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అంటే ఇప్పుడు ఒక మెగాస్టార్ సన్ అయి ఉండి ఆయన ఇప్పటికీ అంత డిసిప్లిన్గా ఉన్నారంటే ఇంకా మేము ఎంతగా ఉండాలి. సో ఇవన్నీ చేశారు కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు, ఆ రేంజ్కి వెళ్ళారు. సో మెగాస్టార్ అలా అయ్యారు అంటే మనం కూడా చేస్తే ఆబ్వియస్లీ వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు చెప్పే మాటలో ఉన్నది అదే. డెఫినెట్గా 100%. అంటే ఆయన డెడికేషనే అండి. ఈ రోజు కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడా చిరంజీవి గారు అంటే అంత ఇష్టపడుతున్నారంటే ఆయన డెడికేషన్. అంటే ఫస్ట్ నుంచి ఆయన హార్డ్ వర్క్ అవ్వని, ఆయన ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే ఈ రోజు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఆయన సాంగ్స్ని తీసుకొని డాన్సులు చేస్తున్నారంటే అంత ఈజీ కాదు. సో ఇండస్ట్రీలోకి ఎంతో మంది వస్తున్నారు వెళ్తున్నారు, బట్ మెగాస్టార్ మాత్రం అలా ఎవర్ గ్రీన్గా ఉండిపోయారు. ఎందుకు అంటే ఉండిపోతారండి ఆయన ఎప్పటికీ అందరు గుండెల్లో అలా ఉండిపోతారు మెగాస్టార్. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్, అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి కాలేజ్ డేస్లో చాలా అల్లరి చేసి ఉంటారు, బంకోట్ ఎన్నో మూవీస్ చూసుంటారు. సో చాలా మంది అభిమానంతో కట్అవుట్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, అన్నీ అతికించుకుంటారు ఫొటోస్ స్టిల్ ఈ రోజుకి కూడా. అట్లాంటి చిలిపి పనులు ఏమైనా చేశారా? అయ్యో ఎందుకు లేవండి. మేము ఏంటంటే పేపర్లో చిన్న చిన్న ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఆయన ఫోటో మాత్రమే కట్ చేసి అది తీసుకెళ్ళి మా అంటే డోర్ ఉండేది. ఓకే. సో డోర్ మొత్తం అంటించేవాడు నేను అయితే. సో అదే ఒకటి. అంటే చిన్నప్పుడు చిన్న పాటల పుస్తకం ఒక బుక్స్ యా, సో ఆ బుక్ కూడా తీసుకెళ్ళేవాడిని. అంటే అలా పెట్టుకునేవాళ్ళం. సో చాలా మెమరీస్ ఉన్నాయి అయితే చిరు గారివి. అంటే బేసిక్గా చాలా మంది ఒక పర్సన్ ఇష్టపడితే గోడకి, ఇంట్లో తలుపులకి అవన్నీ అంటించుకొని పెట్టుకుంటారు ఆ బుక్స్ పైన. సో ఈవెన్ అప్పట్లో మనకి చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ కూడా వచ్చేవి, చాలా పెద్ద పెద్ద ₹1 షీట్ వచ్చేసేవి అనమాట. సో అటువంటి మెమరీస్ అన్ని కూడా గ్యాదర్ చేసుకున్నారు. చాలా ఉన్నాయండి. ఓకే. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వద్దాం. సో అసలు విజయ్ పోలాకి ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అసలు? అంటే నేను ఫస్ట్ ఇక్కడ వేరే వర్క్ చేయడానికి వచ్చానండి. ఫస్ట్ నాకు ఏజాస్ మాస్టర్ అని ఒక మాస్టర్ నాకు పరిచయం అవ్వడం. స్వర్ణ మాస్టర్ వాళ్ళ బ్రదర్ అనమాట ఏజాస్ మాస్టర్. సో ఆయన దగ్గర నేను వెళ్ళి డాన్స్ నేర్చుకోవడం. అక్కడ ఏంటంటే ఒక 4 years అక్కడే డాన్స్ నేర్చుకొని అక్కడే క్లాసెస్ చెప్పడం, నేను టీవీ షోస్ చేయడం. టీవీ షోస్ నుంచి అక్కడి నుంచి ఇంకా డాన్సర్గా కార్డు తీసుకోవడం. అలా 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 జర్నీ స్టార్ట్ అయిందండి. ఈవెన్ చిన్న ఇన్సిడెంట్ అండి, ఒక మెగా ఫ్యాన్కి ఇంకొక మెగా ఫ్యాన్ తోడైనట్టు. సూపర్ అసలు. ఈవెన్ రాజేష్ గారు మెగా ఫ్యాన్. ఓకే.
చిరంజీవి గారు అంటే ఆయనకి పిచ్చి, ఈవెన్ నేను చిరంజీవి గారు అంటే నాకు పిచ్చి. సో అలాంటిది నేను నా ఫస్ట్ సాంగ్ సంపు గారితో చేశాను. ఓకే. సో రాజేష్ గారు రాజేష్ గారు చాలా పెద్ద ఫ్యాన్. అవును, రాజేష్ గారు కొబ్బరిమట్ట చేసినప్పుడు సంపు గారు నాకు బాగా తెలుసు అనమాట. సో అప్పట్లో నేను డెమో చేసేవాడు. నా డెమో ఏంటంటే అది మెగాస్టార్ డెమో. సో అది చిరంజీవి గారు. మీ లైఫ్ అంతా కూడా మెగా ఫ్యామిలీ చుట్టూ, మెగా ఫ్యాన్స్ చుట్టూ, అభిమానుల చుట్టూ తిరిగింది అనమాట. సో చిరంజీవి గారి డెమోనే, చిరంజీవి గారి డెమో చూసే నాకు ఫస్ట్ సాంగ్ ఇచ్చింది. సో అలా అంటే చూడండి, ఈయన నన్ను అలా కనెక్ట్ అవ్వడం, ఆయన నా స్టైలు, ఆ గ్రేసు, ఈ అబ్బాయి భలే చేస్తున్నాడు అని చెప్పి ఆయనకి కొరియోగ్రఫీ నచ్చడం, ఆయన నాకు ఒక సాంగ్ ఇవ్వడం, నేను అది చేసి చూపించగానే ఆయనకి నచ్చడం, అంటే అలా కనెక్ట్ అయ్యాం అంతే. సో బేసిక్గా ఇండస్ట్రీ అంటే మహాసముద్రం లాంటిది. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు వచ్చేసి మహాసముద్రంలో ఈదాలనుకుంటారు, బట్ ఎవరికి అవకాశం రాదు. సో మీరు ఎలా మెగా ఫ్యాన్ అయ్యారో, ఒక మెగా ఫ్యాన్ మీకు అవకాశం ఇచ్చి మెగా స్టార్ వరకు తీసుకెళ్లారు మిమ్మల్ని. సో ఈ జర్నీ ఎలా అనిపించింది? అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎన్నో స్ట్రగుల్స్ చూసుంటారు, బట్ ఏది కూడా ఈజీగా వచ్చేది. సో మెగా ఫ్యాన్ నుంచి మెగా స్టార్ వరకు ఆయన కలిసేంత వరకు వెళ్ళింది, ఎలా అనిపించింది అసలు? అంటే అదే అండి, సో జర్నీ అనేది చాలా మెమొరబుల్ అండి. సో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. అంటే ఈవెన్ నేను చేసిన ప్రతి సాంగ్ కూడా, ఈవెన్ నేను చిన్న చిన్న సాంగులు కూడా నావి ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయంటే నేను తీసుకున్న కేర్ ఏంటంటే, ఒక సాంగ్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేస్తా. అంటే ఇప్పుడు ఈరోజు ఒక సాంగ్ వచ్చిందంటే దానికోసం డే అండ్ నైట్ ఎంత కష్టపడాలో, ఈవెన్ అది చిన్నదవని పెద్దదవని ఏదైనా. అంటే ఈ రోజుల్లో మన చిన్నదవని పెద్దదవని ప్రతిదీ పేరు తెస్తుంది. సో ఏంటంటే మనం కూడా, అంటే దాంట్లో కూడా నాకు స్వార్థం ఉందండి. మనుషులు అంటేనే స్వార్థపరులు అసలు, నాకే అంటారు, అట్లేం లేదు. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఏదైనా చేస్తే గుర్తింపు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ గుర్తింపు మనం కాదు, ఎదుటి వాళ్ళు చూసి గుర్తించినప్పుడు అది మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది మనం చేసిన పనికి. ఎస్ అండి. అంటే మనం ఇప్పుడు ఏంటంటే మన వర్క్ చూసి 10 మంది మాట్లాడాలి. ఆబ్వియస్లీ. సో అలా మాట్లాడాలంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలో దానికి డబల్ చేస్తేనే మాట్లాడతారు. ఏది అంత ఈజీగా రాదు. ఆబ్వియస్లీ. యా. సో ఏంటంటే నేను ఇప్పుడు ఒక సాంగ్ కోసం ఒక స్టైల్ తీసుకున్నాం అనుకోండి. నార్మల్గా ఇప్పుడు ఒక ఫోకే అనుకోండి. ఈ ఫోక్ ప్రతి ఒక్కరు ఫోక్ చేస్తారు, బట్ ఈ ఫోక్లు మనమేం డిఫరెంట్ చూపిస్తాం, మనం ఎంత కొత్తగా చూపిస్తాం. సో అది ఇంపార్టెంట్. దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం. సో ఇవన్నీ పక్కన పెడితే చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. ఈ మోటివేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే అవి ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తాయి? ఈవెన్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఐ బ్యాంక్ ఉంది. సో అప్పుడప్పుడు కూడా రక్తదాన శిబిరాలు ఇవన్నీ, ఆయన బర్త్డేస్ వస్తే చాలా మంది అసలు రక్తదానాలు చేస్తూ ఉంటారు. అవునండి. అంటే నాకు మీకు ఎప్పుడన్నా బ్లడ్ డొనేట్ చేసే ఛాన్స్ వచ్చిందా? ఒకసారి అయితే నేను ఫీల్డ్లోకి రాలేదు, ఎప్పుడు రాలేదు. సో ఇన్సిడెంట్ ఎప్పుడు చెప్పలా. సో యాక్చువల్లీ బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు జూబ్లీస్లో ఉంది. అవును. అప్పుడు పంజాగుట్ట దగ్గరలో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉండేది. సో అప్పుడు అక్కడే మేము ఉండేవాళ్ళం అనమాట. సో ఏంటంటే నేను సడన్గా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి చిన్నప్పుడు, అన్న నేను బ్లడ్ ఇస్తాను, నాకు చిరంజీవి గారితో ఫోటో కావాలి. ఓకే. సో నేను వెళ్ళి ఫైట్ చేశాను అనమాట. అంటే రే బ్లడ్ ఏం కాదు, నువ్వు వెళ్ళరా అని నన్ను పంపించేశారు అనమాట. ఇలా 3-4 టైమ్స్ బ్లడ్ బ్యాంక్ చుట్టూ తిరిగా. అన్న నేను బ్లడ్ ఇస్తా అన్న, చిరంజీవి గారితో ఫోటో ఇయ్య అన్న అని చెప్పి. సో అప్పటికి మనకి ఏమీ తెలీదు, అంటే ఫోటో అంతే ఏం తెలీదు. అరే నువ్వు బ్లడ్ అడుగుతున్నావు, నువ్వు నేను తీసుకెళ్ళిపోతాం రా ఎక్కడికైనా అంటే ఊరికే మమ్మల్ని భయపెట్టేవారు అనమాట. అంటే మళ్ళీ రాకూడదు, చిన్నపిల్లలు ఆ ఏజ్లో మనకి ఏం తెలియదు కదా. సో ఏంటంటే వాళ్ళు ఏంటంటే పిలిచిన వెంటనే వెళ్ళేవాళ్ళం, వెళ్ళిన వెంటనే అంటే చాలా టైంపాస్ చేసేవాడిని అక్కడ. సో అలా నేను అక్కడ ఒక శ్రీకాంత్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. సో తన్ని వెళ్ళి నన్ను బ్లడ్ ఇస్తాను, ఒక్క ఫోటో ఇప్పి అన్న, ఒక్క ఫోటో అని చాలా రిక్వెస్ట్ చేసేవాడిని. సో అది ఒక మంచి మెమరబుల్ డే. సో ఫైనల్గా ఎలా అయితే అప్పుడు ఫోటో అడిగారు, దగ్గర ఉండి ఇప్పుడు మీద చెయ్యేసి ఫోటోస్ కూడా దిగుంటారు, సెల్ఫీ కూడా తీసుకుని ఉంటారు. సో ఈ వాల్ పేపర్, ఈవెన్ స్టేటస్లు అలాంటివి ఎప్పుడైనా పెడుతూ ఉంటారంటే, బేసిక్గా చాలా మంది అభిమానం ఏం చేస్తారంటే స్టేటస్ల రూపంలో చూపిస్తూ ఉంటారు. చాలా మంది స్టిల్ వాట్సాప్ డీపీలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. నాది ఇంకా ఆబ్వియస్లీ. సో ఎలా అనిపించింది అసలు? అంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు. అరే నేను అనుకున్నా,
అరే నేను ఆ రోజు అలా బిహేవ్ చేశా అక్కడ, ఈరోజు చిరంజీవి గారితో అలా ఫోటో దిగినందుకు ఐఎమ్ సో హ్యాపీ అని చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రోగ్రామ్ మెగా 70, సో మొత్తం చిరంజీవి గారి ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి మీరు గెస్ట్గా వచ్చారు. ఎలా అనిపిస్తోంది? మొత్తం చిరంజీవి గారి గురించే మాట్లాడుతున్నాం. మీ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఆయన. అంటే నేను ఈవెన్ కొరియోగ్రాఫర్ అవుతానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో అలాంటిది ఆయన డాన్స్లు, ఆయన సాంగ్స్, ఆయన యాక్టింగ్, ఆయన ఫైట్లు చూసుకుని మేము పెరిగాం. సో ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేషన్లో నేను గెస్ట్గా రావడం నాకు అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది యాక్చువల్లీ. ఫస్ట్ నన్ను పిలిచినప్పుడు నన్ను పిలిచారా అంటే మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్లో నేను ఉన్నానా అంటే అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది మీ ఫేస్లో తెలుస్తోంది, మీ ఐస్లో తెలుస్తుంది అనమాట. సో మెగాస్టార్ అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అంతే అండి, ఎవర్ గ్రీన్ మెగాస్టార్ అంతే. ఆయన అంటే పైన ఇంద్రుడు, కింద ఇంద్రసేన. ఇంద్రాలో డైలాగ్ బేసిక్గా ఇంద్ర అంటే ఫేవరెట్ మూవీ అన్నారు కదా. సో అలా పైన ఆ నటరాజ స్వామి ఎలానో ఇక్కడ మనకు తెలిసిన డాన్స్లో అంటే నేను ఫస్ట్ డాన్స్ చూసి ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నామో ఆయనే గాడ్. సో చిరంజీవి గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఇంద్ర. నాకు తెలిసి ఇంద్రానే 10 సార్లు రాస్తారేమో. నాకు తెలిసి 10 మూవీస్ చెప్పమంటే ఇంద్రానే 10 సార్లు రాస్తారేమో. లేదండి, నాకు ఈవెన్ కొండవీడి దొంగ, ఎమ్డుకు మొగుడు, జగదేగవీడు, అతిలక్ సుందరి అంటే చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. టాప్ 5 అంటే ఏం చెప్తారు? టాప్ 5: రౌడీ అల్లుడు, జగదేగవీడు, అతిలక్ సుందరి, ఇంద్ర, కొండవీటి దొంగ, అత్తకెముడు, అమ్మాయికి మొగుడు. సో ఇన్ని చూసారు కదా, మూవీస్ అన్ని చూసారు కదా. ఏ మూవీలో చిరంజీవి గారు డాన్స్ కోసం ఎక్కువ హార్డ్ వర్క్ చేశారని మీకు అనిపించింది? ఆయన ప్రతి సినిమాకి హార్డ్ వర్క్ చేస్తారండి. ఏ మూవీ కష్టమైన స్టెప్స్ లేవా? అంటే ఈ మూవీలో అబ్బాయి ఈ సాంగ్లో చాలా కష్టం, చాలా అంటే మీకు చూడడానికి చూసాక తెలుస్తుంది కదా. అంటే అప్పట్లో 16 ఏళ్ళ వయసు ఆ సాంగ్కి అయితే అంటే బాగా కష్టపడ్డారనిపించింది. సో ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఎవరికి కనీసం వాకింగ్ కూడా చేయట్లేదు, ఎవరికి ఒళ్ళు కూడా వంగట్లేదు. బట్ 70 years కి కూడా అలా చేస్తున్నారంటే మనం ఎక్కడికో అసలు మనం చాలా నేర్చుకోవాలి అసలు యాక్చువల్గా. అంటే ఒక బుక్ లాంటిది అనమాట. చిరంజీవి గారి నుంచి నిత్యం మనం చాలా నేర్చుకోవాలి. చాలా అండి. ఆయన ఒక బుక్ అంతే. ఒక్కొక్క పేజ్ మనం చదువుకుంటూ వెళ్తే చాలా నేర్చుకోవచ్చు దాంట్లో. సో ఈవెన్ ఈ సాంగ్ రౌడీ అల్లుడులో బోలో 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 క్యా చాహియే. సో ఆ సాంగ్లో అంటే అదేంటండి చాలా సాంగ్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ అందులో చిలుక అంటే ఏం గ్రేస్ అండి అది. ఎవరు మళ్ళీ అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు చాలామంది, మళ్ళీ కింద పడి మీద పడి ఇవన్నీ చేస్తున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఎప్పుడూ చేసేసారు. సో ఎప్పుడో చేసేసారు కాబట్టి ఇప్పటికీ స్టిల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మనం నేర్చుకోవాలంటే ఇంకా చాలా ఉందన్నమాట. అందుకే ఇప్పటికీ ఆయన ఫర్ ఎవర్గా మిగిలిపోయారు. సో ఇంకా టాప్ 5 సాంగ్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఇందిరా కాకుండా ప్లీజ్, ఇందిరా కాకుండా టాప్ 5 సాంగ్స్, ది బెస్ట్ డాన్స్, ది బెస్ట్ కొరియోగ్రఫీ. బెస్ట్ సాంగ్స్ అండి అదే అండి, రౌడీ అల్లుడులో బోలో బోలో, ఈవెన్ బంగారు కోడిపెట్ట, తర్వాత అబ్బనీతి అనేది అబ్బా, వాట్ ఏ గ్రేస్ అసలు ఆ సాంగ్లో. తర్వాత అండ్ గ్యాంగ్ లీడర్లో మన టైటిల్ సాంగ్ అండి. ఓకే, గ్యాంగ్ లీడర్లో టైటిల్ సాంగ్. అండ్ మీరు ఇంద్ర వద్దన్నారు మీకోసం ఇంద్ర బ్రాకెట్లో పెడతాను. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా మాట్లాడేసుకున్నాం. సో ఫైనల్గా ప్రేక్షకులకి, చిరు ఫ్యాన్స్కి, ఎందుకంటే త్వరలో చిరంజీవి గారి బర్త్డే ఉంది, వాళ్ళ కోసం మీరేం చెప్తారు? చిరంజీవి గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఎంత ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? వాళ్ళకు కూడా ఏం చెప్తారు మీ మాటల్లో? డెఫినెట్గా అండి, అంటే ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారిని ఇలాగే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ అలాగే ఆయన్ని చూసి పెరిగి ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు ఆయన పేరు ఇంకా నిలబెట్టాలని కోరుకుంటున్నా. సో ఎవరు కూడా ఏంటంటే వచ్చి ఇది మన వల్ల కాదు అని మాత్రం ఏది అనుకోకూడదు. ఏది అయినా సరే అవుతుంది, మనం చేయగలం అని అనుకుంటే ఖచ్చితంగా మనం చేస్తాం. అలా
వన్ ఆఫ్ ద రీజన్ నేను అయ్యా ఓకే సో 1% నేను సో బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ రేంజ్ వరకు వచ్చిన వాళ్ళలో మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అవునండి. ఓకే, చివరిగా మీ మాటలో చిరు గారికి బర్త్డే విషెస్. యా సార్, చిరు సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. ఇలాంటి బర్త్డేలు మీరు ఇంకా ఎన్నో చేసుకోవాలి అండ్ అందరు బ్లెస్సింగ్స్తో మీరు ఇంకా ఇంకా హ్యాపీగా హెల్దీగా ఉండాలి సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్, థ్యాంక్స్ అ లాట్. మీ ప్రీషియస్ టైంని మా కోసం కేటాయించి ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.